హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మసాలా పొడి చేసుకుందాము. మసాలా పొడి అంటే అప్పటికప్పుడు మనం చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు మనకు రెడీగా పౌడర్ ఉంటే చాలా మంచిది. అలాగే బిర్యానీలో కూడా వాడుకోవచ్చు. దానికి ధనియాలు ఒక కప్పుడు, పెద్ద కప్పుని ఒక 2 స్పూన్లు జీలకర్ర కూడా వేస్తాను ఇందులోను. అలాగే మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన, యాలకులు, దానికి కావాల్సిన కొన్ని గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇవన్నీ చెక్క, లవంగాలు, దాల్చిన అన్నీ వేపేస్తున్నాను. వేపేసాక పొడి చేసుకుందాం. చూడండి, ధనియాలు కూడా అయిపోయాయి. అలాగే మనం బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు కూడా ఇందులోనే వేయించి ఇది కూడా కొంతసేపు వేపుకున్నాక తీసేసుకోవచ్చు. చూడండి, వేయించిన ఈ మసాలాలన్నీ చల్లగా అయ్యాయి. మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది మసాలా పొడి. ఇలా మనం చేసుకుని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుని ఒక్కొక్క కర్రీకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా చేసుకోండి మీరు. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.